ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజాపాలన రెండో రోజుకు చేరుకుంది. గత ప్రభుత్వంలో లేని అత్యంత ముఖ్యమైన పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద మొత్తంలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. రెండో రోజు ప్రజాపాలనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈరోజు రెండవ రోజు కొనసాగుతుంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఏవైతే సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క పనిచేస్తుంటే ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 33 మండలాలకు సంబంధించి 4 మున్సిపాలిటీలు ఉంటాయి. దీనికి సంబంధించి 2011 లెక్కల ప్రకారం 11,71,049 మంది జనాభా ఉండగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 4,05,049 నివాస గృహాలు ఉన్నట్టుగా ఇప్పటివరకే అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఏదైతే 115 ప్రజాపాలన కార్యక్రమాలని మొదటి దిశగా కొనసాగిస్తున్నారు. అధికారంలో వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాటు చేస్తారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మాట్లాడించే ప్రతినిధం. మరి చెప్పండి, దేనికోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు? మీకు ఇప్పటివరకు పథకాలు ఏమైనా అందాయి? రేషన్ కార్డు రెన్యూ అదే అందరు నేమ్స్ ఎంట్రీ చేయమని చెప్పారు కదా, అదే ఎంట్రీ చేస్తున్నాం అన్నమాట. అంతే. ఇంకా మేడం మహాలక్ష్మి పథకం అప్లై చేస్తున్నారా? చేస్తున్నామండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మేడం? ఇంకా క్లారిఫికేషన్ కోసం మనం ఇంకా ఏం లేదు, ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాం. క్లియర్గా చాలా మెన్షన్ చేశారు దేనికి అప్లై చేయాలి. అవును, మెన్షన్ చేశారండి. అంతే. ఇది ఇక్కడ చూడొచ్చు మేడం, మీరు దేని గురించి అప్లికేషన్? మాకు ఏమి స్కీమ్స్ ఎలిజిబుల్ అయితే అవన్నీ అప్లై చేయడానికి వచ్చామండి. మహాలక్ష్మి లేదు, ఇదే ఫస్ట్ టైము. మహాలక్ష్మి పథకం కానీ, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, చాలా మంచి స్కీమ్స్ పెట్టారు కదా. ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది చూడాలి. ఇప్పటివరకు అయితే ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇలాంటి పథకాలు పెట్టారు కదా, గతంలో లేకుండా కదా. హ్యాపీగా ఉందండి. మహాలక్ష్మి పథకం అయితేనేమి, అలాగే గృహజ్యోతికి సంబంధించిన ఇలాంటి పథకాలు ఏవి లేవు. ఆ పథకాలకు సంబంధించి చాలా హ్యాపీగా ఉంది. పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఎక్కడ కూడా వస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్స్ పెట్టుకుంటారో వాళ్ళెవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ, ఇక్కడ కూర్చోడానికి చైర్లు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ కొద్దిగా రేషన్ కార్డు విషయంలో చాలామందికి రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ కార్డు విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నాం. ఇక్కడ సంబంధించిన అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి సలహాలు ఇస్తున్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.